కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున భారతీయ స్టాక్ మార్కెట్ పటిష్టంగా ప్రారంభమైంది. మార్కెట్స్ బలాన్ని ప్రదర్శించిన సెన్సెక్స్ ట్రేడ్ ప్రారంభమైన వెంటనే 74,000 మార్క్ పైకి చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు ప్రారంభ సెషన్లో దాదాపు 600 పాయింట్లు లాభపడి 77,254.62 వద్ద కొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఎన్ఎస్సి నిఫ్టీ కూడా 200 పాయింట్లు జంపుతో 22,529.95 దగ్గర ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. గత సెషన్లో 73,651 దగ్గర క్లోజ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 317.27 పాయింట్లు లేదా 0.43% పెరుగుదలతో 73,968.62 దగ్గర ఓపెన్ అయింది. 22,327 దగ్గర ఆగిన ఎన్ఎస్సి నిఫ్టీ ఈరోజు 128.10 పాయింట్లు లేదా 0.57% లాభంతో 22,455.00 స్థాయి వద్ద ప్రారంభమైంది. ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ 30 ప్యాక్లో 2 షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా 28 స్టాక్స్ గ్రీన్ మార్క్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ 2%, టాటా స్టీల్ 1.70% లాభపడ్డాయి. కోటక్ బ్యాంక్ 1.55%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.25% పెరిగాయి. బజాజ్ ఫిన్సర్వ్ 1.15%, ఏషియన్ పెయింట్స్ 1.11% జంప్ చేశాయి. ఉదయం 11 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 539.66 పాయింట్లు లేదా 0.73% పెరిగి 74,191.01 దగ్గర, ఎన్ఎస్సి నిఫ్టీ 185.00 పాయింట్ల లేదా 0.83% పెరిగి 22,511.9 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు బంగారం ధరలు మారథాన్ కొనసాగుతూనే ఉంది. ఎల్లో మెటల్ అద్భుతమైన ర్యాలీతో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించింది, సరికొత్త రికార్డును సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రభావంతో మన దేశంలోనూ పసిడి నగలు ప్రజలు కళ్ళు బైర్లు కమ్మేలా ప్రకాశిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి రోజైన సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్కు రికార్డు స్థాయిలో $2,281.60 చేరుకున్నాయి. ఈ ట్రేడ్ ప్రారంభంలో ఔన్స్కు దాదాపు $2,233 వద్ద ప్రారంభమై ఎల్లో మెటల్ అతి తక్కువ సమయంలోనే కొత్త రికార్డు స్థాయికి ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన బూమ్ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ కనిపిస్తోంది. ఎంసీఎక్స్లో బంగారం ధర ఈరోజు బిజినెస్ ప్రారంభమైన వెంటనే పెరిగింది. ఓపెనింగ్ సెషన్లోనే అది కొత్త రికార్డు స్థాయిని తాకింది. ఇంట్రాడేలో ఎంసీఎక్స్లో ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్ట్స్ 10 గ్రాములకు 69,487 స్థాయికి చేరుకున్నాయి. మన దేశ చరిత్రలో 10 గ్రాములకు ఇదే అత్యధిక స్థాయి. ఇదే సమయంలో జూన్ కాంట్రాక్ట్ ధర 10 గ్రాములు 68,719కి పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 63,600 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 69,380 దగ్గర ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 52,040కి పలుకుతోంది. కిలో వెండి ధర హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 81,600కు చేరింది. స్వర్ణం ధరలు పెరగడం ఆకస్మికంగా జరిగింది కాదు. సాంప్రదాయకంగా బంగారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ఇష్టమైన మార్గం. ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు సేఫ్ హెవెన్ అయిన పసిడి డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచ పెట్టుబడిదారులు పసుపు లోహాన్ని సురక్షితమైన పెట్టుబడుల్లో ఒకటిగా భావిస్తారు. తూర్పు, ఐరోపా, రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే సంకేతాలు లేవు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. వీటితో పాటు యుఎస్ సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన సంకేతాలను బట్టి కూడా బంగారం ధరలకు మద్దతు లభించింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున భారతీయ స్టాక్ మార్కెట్ పటిష్టంగా ప్రారంభమైంది. మార్కెట్స్ బలాన్ని ప్రదర్శించిన సెన్సెక్స్ ట్రేడ్ ప్రారంభమైన వెంటనే 74,000 మార్క్ పైకి చేరింది. మొత్తంగా బిఈ సెన్సెక్స్ ఈరోజు ప్రారంభ సెషన్లో దాదాపు 600 పాయింట్లు లాభపడి 74,254.62 వద్ద కొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఇక ఎన్ఎస్సి నిఫ్టీ కూడా 200 పాయింట్ల జంపుతో 22,529.95 దగ్గర ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి దీంతో పాటు మరోవైపు పసిడి ధరలు కూడా పూర్తిగా హైయెస్ట్ క్రాస్ని అయితే ప్రస్తుతం దేశంలో చూపిస్తున్నాయి. అంటే మొత్తంగా 22 క్యారెట్ల ధర దగ్గరగా 63,400 రూపాయల దగ్గర ప్రస్తుతం పలుకుతోంది. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అదేవిధంగా మా బిజినెస్ అనలిస్ట్ సాయి సిద్ధంగా ఉన్నాడు మరింత సమాచారం అందించడానికి. ఎస్, చెప్పండి సాయి, అసలు మొత్తంగా ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి, అదే కాకుండా ఈ స్టాక్ మార్కెట్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సాయి? హలో అండి విజయ్, ఇవాళ మార్కెట్స్ లో ఒక మంచి పరుగు, మంచి లాభాలు ర్యాలీ చూస్తున్నాము.
సో దీనికి ప్రధానమైన కారణం మనం చూస్తే నిన్న మోడీ గారు చేసిన వ్యాఖ్యలు ఒకటి, తర్వాత గత కొద్ది రోజు నుంచి జరుగుతున్న ఆర్థిక సంస్కరణ దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో మీరు ట్రైలర్ మాత్రమే చూశారు. రాబోయే 10 ఏళ్ళు అంటే గతంలో భారత్ ఎప్పుడూ చూడనంత వృద్ధిని చూస్తుందని చెప్పి ఆయన నమ్మకంగా చెప్పారు. దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అంటే మోడీ 3.0 ఏర్పాటు అయిన తర్వాత 100 రోజుల్లోనే బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్, గతంలో ఎప్పుడూ చూడనంత బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ తీసుకోబోతున్నాము. దానికి ఇదంతా ఇంతకాలం మీరు చూసిన ట్రైలర్ మాత్రమే, ఇంకా మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయని చెప్పి ప్రధానమంత్రి మోడీ నిన్న వ్యాఖ్యలు చేశారు. దీంతో మార్కెట్స్ కొద్దిగా ఊతం లభించింది. అండ్ దీనికి తోడు ఈ వారాంతంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ట్రేడ్ పాలసీ రిపోర్ట్ కూడా ఉంది. మానిటరీ పాలసీ కమిటీ భేటీ కాబోతోంది. వడ్డీ రేట్లకు తగ్గింపుకు సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందా, లేదంటే స్టేటస్ కో అంటే యథాతథ స్థితిని కొనసాగిస్తారనేది కూడా చూడాలి. బట్ చాలా కాలం నుంచి ఒక స్టేటస్ కోను మెయింటైన్ చేస్తూ అంటే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారైనా ఇన్ఫ్లేషన్ కట్టడి అయిన తరుణంలో ఒకసారి ఏమన్నా వడ్డీ రేట్లలో కనీసం ఒక 0.5% మేర కోత అయినా ఉండొచ్చేమో అన్న అంచనాలు అయితే ఉన్నాయి. అంటే వీటన్నిటి నేపథ్యంలో అంటే అటు అమెరికన్ మార్కెట్స్ నుంచి ఏషియన్ మార్కెట్స్ నుంచి కూడా వచ్చిన ప్రోత్సాహక సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్ ఇవాళ ఒక మంచి లాభాలు చూసాం. సెన్సెక్స్ దాదాపు 403 పాయింట్ల లాభపడి 74,000 పాయింట్ల పైన ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ కూడా దాదాపు 150 పాయింట్ల లాభంతో 22,470 పాయింట్ల దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటే గత కొద్ది రోజుల నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కొద్దిగా నష్టాలు అండ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇవాళ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 1.5% మేర, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 దాదాపు 2.5% మేర లాభపడ్డాయి. నిఫ్టీ రియాలిటీ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా చాలా లాభాలతో ట్రేడ్ అవుతుండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. స్పెసిఫిక్ గా స్టాక్స్ పరంగా ఒకసారి మనం చూస్తే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, యాక్షన్ కన్స్ట్రక్షన్, స్టెర్లైట్, వెల్స్పన్, కేఆర్బిఎల్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు అయితే కొనసాగుతున్నాయి. రైట్. ఇకపోతే బంగారం ధరలు కూడా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేస్తున్నాయంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత స్థాయిలో బంగారం ధరలు అయితే పెరగలేదు. దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి సాయి? గోల్డ్ ప్రైస్ కూడా ఒక రికార్డ్ హై అయితే మనం చూస్తున్నామండి. ఒక అంటే $1,600, $1,500 నుంచి స్థిరంగా గోల్డ్ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అయితే మనకి గత కొద్ది రోజు నుంచి కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మీరు ప్రారంభంలో చెప్పినట్టు అటు యుక్రెయిన్ రష్యా యుద్ధం కానీ లేదంటే ఈ రెడ్ సీ లో జరుగుతున్న ఈ లాజిస్టికల్ ఇష్యూస్ కానీ అండ్ యుఎస్ లో వడ్డీ రేట్లను తగ్గిస్తారు అన్న ఒక అంచనాలు, ఇవన్నీ గోల్డ్ మీద పరోక్షంగా ఒక ర్యాలీ రావడానికి కారణమైంది. అంటే ఈ ఏడాది కాలంలోనే ఇప్పుడు మనకి ఏప్రిల్ వరకు దాదాపు 13-14% మేర లాభాలను గోల్డ్ అయితే ఇచ్చింది. $1,600 నుంచి ఎక్కడ ఆగకుండా చాలా కాలం పాటు $1,900 నుంచి $2,000 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర కొట్టుబిట్టాడింది. అక్కడి నుంచి అతి కొద్ది సమయంలోనే $2,265 దగ్గర ఆజాప్ను గోల్డ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. మరికొద్ది రోజుల పాటు ఈ గోల్డ్ ఇలాగే ట్రెండ్ అప్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. దీనితో రూపీ కూడా కొద్దిగా బలహీనపడుతూ ఉండడం దేశీయంగా బంగారం ధరలు మరింతగా పెరగడానికి కారణమైంది. సో మరికొద్ది కాలం పాటు బంగారం ధరలు ఇలా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు తగ్గే ఛాన్సెస్ అయితే ఏమి లేవండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా డాలర్ కొద్దిగా బలహీన పడుతూ ఉండడం, అక్కడ వడ్డీ రేట్లు తగ్గించడం, ఇవన్నీ పరిణామాలు గోల్డ్ రేట్లు మరింతగా పెరగడానికి కారణం అవుతాయి. రైట్. థ్యాంక్ యూ సాయి.